కీబోర్డు సౌండ్ తగ్గించు. మీ దగ్గర నుండి తగ్గించు. మోషేకి దేవుడు స్నేహితుడిగా తోడుగా ఉన్నాడు. ముఖాముఖిగా ఆయనతో మాట్లాడేవాడు. నిర్గమము గురించి మాట్లాడాడు సీక్రెట్ గా ఆయనతో. నిర్గమము అనగా లక్షల మంది నువ్వు బానిసత్వం నుంచి విడిపించి విశాలతలకు తీసుకుని వెళ్ళాలి. ఈ నిర్గమము నీవే చేయాలి మోషే అని ఫేస్ టు ఫేస్ ముఖాముఖిగా దేవుడు మాట్లాడాడు. ఈ రోజు నీతో ముఖాముఖిగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక నిర్గమము నీ ముందు ఉంచుతున్నాడు. అనగా నీ స్నేహితులు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ ప్రాంతంలో ఉన్న ఒక గుంపు జనాంగాన్ని నీవు సాతాను చేతి నుంచి విడిపించాలి, పాపాన్ని నుంచి విడిపించాలి, శరీర కోరిక నుంచి విడిపించాలి, వాడి దేవుడి రాజ్యానికి సిద్ధపరచాలి. ఆ నిర్గమము దేవుడు నీ ముందు ఉంచుతున్నాడు. ఈ రహస్యాన్ని దేవుడు నీ ముందు ఉంచుతున్నాడు. ఆయన నీ స్నేహితుడు. నువ్వు విడిపిస్తావు, ఆ గొప్ప ఘనత నువ్వు పొందుకుంటావు. ఆ తర్వాత మోషేని దేవుడు ప్రపంచమంతా గనపరిచాడు. అలాగే నువ్వు ఉన్న ప్రాంతంలో అక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువగా దేవుడు నిన్ను గనపరచబోతున్నాడు. ఈ స్థితిగతులు మార్చబోతున్నాడు. దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు. కన్నీటి నాట్యంగా మార్చబోతున్నాడు. ఆయన ఎల్లకాలం దరిద్రత ఉండదు, ఎల్లకాలం కరువు ఉండదు. ఈ సభల తర్వాత ఈ రోజు నుండి ఇప్పుడు నుండి ఆయన నీ స్నేహితుడిగా నిన్ను వెంబడించబోతున్నాడు. మోషేని గనపరిచినట్లు, యోసేపుని గనపరిచినట్లు, దావీదుని గనపరిచినట్లు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నమ్మకస్తుడిగా ఉండు, నమ్మకస్తురాలుగా ఉండు. నిన్ను నమ్మాడు. నాతో ఆయనతో నువ్వు స్నేహం చేస్తా నమ్మి నీకు మనిషి జన్మిచ్చాడు. మరి ఆయన నీతో స్నేహం చేస్తున్నావా? మనుషులతో బాగా సహవాసం చేస్తున్నావు? దేవునితో సహవాసం చేస్తున్నావా? ప్రార్థన చేయటం అంటే తండ్రితో సహవాసం, బైబిల్ చదవటం, వాక్యం వినటం అంటే యేసయ్యతో సహవాసం, ఆత్మను ఆనందించడం, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం. అలాగే ప్రతి ఆదివారం మందిరానికి రావటం, సేవకులతో మాట్లాడిన సమస్యలు చెప్పి ప్రార్థన చేయించుకోవటం అంటే సేవకులతో సహవాసం. సేవకులతో సహవాసం నీకు ఉందా? వస్తున్నావు, మొహం కనపడకుండా మారిపోతున్నావు. నీకు సేవకులతో సహవాసం ఉందా? దేవునితో యేసయ్యతో సహవాసం ఉందా? వాక్యం చదువుతున్నావా? వాక్యం వింటున్నావా? ప్రార్థన చేస్తున్నావా? తండ్రితో సహవాసం ఉందా? నమ్మకస్తుడు. నీవు నమ్మకస్తుడుగా ఉంటావని దేవుడు నిన్ను మనిషిగా సృష్టించాడు. ఆయనతో సహవాసం చేస్తావు. నీకు ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, నిన్ను ఒక స్థితిలో పెట్టాడు. ఎందుకో తెలుసా? డబ్బులన్నీ పిల్లల పేరు బ్యాంకులు వేసుకోవాలని కాదు, ఆయన సంఘానికి ఖర్చు పెడతావని నేను నమ్మి నీకు ఇచ్చాడు. ఆయన సేవకు నువ్వు ఖర్చు పెడతావని నేను నమ్మి నీకు ఇచ్చాడు. అదంతా నీ పిల్లల పేరు బ్యాంకులు వేసుకుంటుంది. నమ్మకస్తుడు